హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు పత్రికలో ఇన్ఫర్మేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది కోరుతాను. వార్తా వివరాలు ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. మిస్ వరల్డ్ 2025 పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏదైతే మిస్ వరల్డ్ పోటీలకి ఎవరికి ఇబ్బంది కాకుండా ఏదైతే కంటెస్టెంట్స్ ఉంటారో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లేడీస్ కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అకామిడేషన్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ని మనం అసెస్ చేయాలి. సో ఖచ్చితంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేయొద్దన్నట్టు మన ముఖ్యమంత్రి గారు అది మీటింగ్ నిర్వహించడం జరిగింది. స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ట్వీట్లు పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్ చేశారు అన్నట్టు. స్మితా సబర్వాల్ ఏమో ఎవరికి తినేటట్టు అనిపిస్తలేరు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారేమో అన్ని ఏ కలెక్టర్ ఎట్లెట్లుంటారు, ఏ ఐఏఎస్ ఏ పోలీస్ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏ పార్టీకి ఎక్కువ మక్కువ చూపుతారు. స్మితా సబర్వాల్ అంటే మన కేసీఆర్ గారి హయాంలోనే చాలా ఏంటంటే కేసీఆర్ గారి సన్నిహితంగా ఉండేది అనమాట. ఈనాడు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం కాదు, ఈనాడు మంత్రులు ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి అవకాశాలు అని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాస్తవానికి కరెక్ట్ కాదు. ఈనాడు ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి సర్వీసెస్ ఇవి, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మీకు, సో అది సద్వినియోగం చేసుకోవాలి. అది దుర్వినియోగం చేసి పార్టీలకు పనిచేస్తా అంటే కరెక్ట్ కాదు. లేదంటే రాజీనామా చేసేసి రాజకీయాలలో పోతే బాగుంటుంది. రికార్డు స్థాయి ఎండలు జగిత్యాలలో 44.4 డిగ్రీలు నమోదు. తెలంగాణలో రోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదు. నిర్మల్ నిజామాబాద్ జిల్లాలోనూ అధిక ఉష్ణోగ్రతలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండల ప్రభావం ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఎండలు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సో జగిత్యాలలో 44.4 డిగ్రీలు నమోదైందంటే ఆలోచించుకోవాలి. సో ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి అందరూ కొంచెం సేఫ్ సైడ్ ఉండండి. మధ్యాహ్నం పూటలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, టెంపరేచర్స్ కాబట్టి కొద్దిగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు, లేడీస్, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే ప్రయాణ కార్యక్రమాలు బంద్ చేసుకొని ఇంట్లో నుండి నీడపట్ట నుండి పని చేసుకుంటే బాగుంటుంది. మన ప్రోగ్రామ్స్ ఉంటే సాయంత్రం పూట పెట్టుకోవాలి. మార్క్ డే కెనడా పీఠం ఇప్పటికే 167 స్థానాలలో విజయం. మొత్తం స్థానాలు 343. అధికారం చేపట్టాలంటే 172 సీట్లు అవసరం. మిత్రపక్షాలు బ్లాక్ క్యూబుకాయిన్ పార్టీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు. 22 స్థానాలలో బ్లాక్ క్యూబుకాయిన్ పార్టీ గెలుపు. ఈ ఎన్నికలలో కూటమి అంగీకరించిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న మార్క్ కార్ని. గత ప్రధాని ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మార్క్ మ్యాజిక్ తో విజయం అన్నట్టు మనం చూసుకోవచ్చు. మార్క్ దే కన్నడ పీఠం అన్నట్టు. పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోడీ ఉన్నత స్థాయి భేటీ. రక్షణ మంత్రి, సిడిఎస్, ఎన్ఎస్ఏ త్రివిధ దళాధిపతులు హాజరు. దేశ అంతర్గత సరిహద్దు భద్రతపై లోతైన చర్చ. ఉగ్రవాద నిర్మూలనకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటన. దాడికి గట్టి బదులిస్తామని ప్రధాని స్పష్టీకరణ. పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం. అయితే అందరు అధికారులని, ఏదైతే ఆర్మీ అయితేనేమి, నేవీ అయితేనేమి, ఎయిర్ ఫోర్స్, సో టోటల్ గా అందరితో చర్చలు జరిపి సో ఉగ్రవాదుల నిర్మూలనకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టుగా నరేంద్ర మోడీ గారు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సో ఈ పహల్గాంలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. మనం చూసినాము, అమాయకులైనటువంటి హిందువులని చంపడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏ విధంగా ఇంకా ముందుకుందో, సో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. సో ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ, యుద్ధ ట్యాంకులు కానీ, విమానాలు, వాయుసేన అంతా అప్రమత్తమైనది. సో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు అన్నట్టు మనకు వినిపిస్తోంది. సో ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారో నరేంద్ర మోడీ మీద ఆధారపడి ఉంది. సో ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నారు యుద్ధానికి. సో మరి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూసుకోవాలి. సమ్మెపై ఆర్టీసీ జేసీ కీలక ప్రకటన. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె తేదీని ప్రకటించారు. మే 7వ తేదీ నుంచి కార్మికుల సమ్మెకు వెళ్లబోతున్నట్టు ఆర్టీసీ జేసీ చైర్మన్ బూదర వెంకన్న స్పష్టం చేశారు. మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్ధమయ్యానని తెలిపారు. ఏదైతే మరి మే 7వ తేదీ నుంచి కార్మికులు సమ్మెకు వెళ్తున్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్టీసీ సమ్మె అంట. సో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, ఉన్న ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది అయితే కన్ఫర్మ్ కానోళ్ళు ఉన్నారు, ఏదో కిరాయికి అడ్డ మీదకి వెళ్ళి దోరుకొచ్చుకొని నడిపిస్తున్నట్టు కొంతమంది పనిచేస్తున్నారట. సో జీతాలు చక్కగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. సో ఆర్టీసీ
సిబ్బంది ఈనాడు కష్టాల్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్మీకి మోడీ ఫుల్ రైట్స్, ఇక పాక్తో యుద్ధమే అన్నట్టు చూసుకోవచ్చు. సో ఆర్మీకి మోడీ ఫుల్ రైట్స్ ఇచ్చినారు, ఇక పాక్తో యుద్ధమే అన్నట్టు ఇక్కడ మనకు ప్రస్తావన రావడం జరుగుతుంది. కానీ సో యుద్ధానికి వెళ్లే ముందు అన్ని రకాలుగా అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతి ఒక్కరు ఈనాడు అందరు హాలిడేస్ ఏమున్నా కానీ క్యాన్సిల్ చేసుకొని ఈనాడు అందరూ సిద్ధమవుతా ఉన్నారు. అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి దాని పెహల్గామ్ యొక్క ఉగ్రదాడి తీవ్రత ఏ విధంగా రూపుదాల్చింది. డిప్యూటీ సీఎం భట్టితో కొత్త సిఎస్ రామకృష్ణారావు భేటీ. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావు నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అయితే డిప్యూటీ సీఎంతో కొత్త సిఎస్ రామకృష్ణారావు భేటీ అన్నట్టు. నాసా ఇస్రో మిషన్ లో అంతరిక్ష యాత్రకు భారత్ ఐఏఎఫ్ పైలట్ అంతరిక్ష కక్ష కేంద్రానికి వెళ్లనున్న ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మే 29న ఫ్లోరిడా నుంచి యాక్సియం మిషన్ 4 ప్రయోగం పైలట్ గా వెళ్తున్న శుక్లా నాసా ఇస్రో సంయుక్త మిషన్ 14 రోజుల పాటు ఐఎస్ఎస్ లో బృందం. రాకేష్ శర్మ తర్వాత మరో కీలక అంతరిక్ష మైలురాయి అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. నాసా ఇస్రో మిషన్ లో అంతరిక్ష యాత్రకు భారత్ ఐఏఎఫ్ పైలట్ అన్నట్టు మనకు వార్త రావడం జరిగింది. సో ఈనాడు సైంటిఫిక్ గా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఈనాడు ప్రతి దాంట్లో అన్ని దేశాలు ముందుకు పోతున్నాయి. సో వాటితో పోటీ పడుతూ మన భారతదేశం కూడా ముందుకు వెళ్తా ఉంది. సో ఈనాడు భారతదేశం డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కీలకంగా కావాలి. భారతదేశ యొక్క ప్రతిష్టతను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలతోని భారతదేశం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతాను. సో ఇది ప్రజాధారం మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.